హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ 60 సిరీస్లో భాగంగా సీటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ సబ్జెక్టు నుండి 60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్. ఆప్షన్ 1 ప్రీనాటల్ పీరియడ్, నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్, నెక్స్ట్ middle childhood, next one adolescence. Correct answer is option 2 early childhood. Next question, which of the following is a stage of moral development proposed by Lawrence Kohlberg? First one latency stage, second one the social contract orientation, third concrete operational stage, next industry versus inferiority stage. Correct answer is option 2 the social contract orientation. Next question, during classroom discussions a teacher often pays more attention to boys than girls. This is an example of gender stereotype కావచ్చు లేదా gender bias కావచ్చు. ఓకే, ఆప్షన్ 1 is the correct answer. Next question, which of the following is an effective strategy to reduce children's gender stereotyping and gender role conformity? Option 1 discussion about gender bias, next emphasizing gender specific roles, నెక్స్ట్ జెండర్ సెగ్రిగేటెడ్ ప్లే గ్రూప్స్, నెక్స్ట్ జెండర్ సెగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఓకే, దీంట్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకి సెగ్రిగేషన్ అని ఎక్కడ వచ్చినా కూడా అవి రాంగ్ అంటే నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్, అండ్ నెక్స్ట్ ఎంఫసైజింగ్ జెండర్ స్పెసిఫిక్ రోల్స్. జెండర్ స్పెసిఫిక్ రోల్స్ అనేవి కూడా ఎంకరేజ్ చేయడం రాంగ్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ వైల్ వ్యూయింగ్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ emphasized the influence of social and cultural contents on their thinking? Option 1 John B. Watson, next Lev Vygotsky, next Jean Piaget, next Lawrence Kohlberg. ఇక్కడ ఏమడిగారు? సోషల్ అండ్ కల్చరల్ కాంటెంట్ అన్నారు కాబట్టి లైవ్ వైగాట్స్కి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, while working on a jigsaw puzzle 5 years old Nazma says to herself, where is the blue piece? No, not this one, darker one that would go here and make this shoe. Okay, this kind of talk is referred to by Vygotsky as. Vygotsky ప్రకారము ఇక్కడ ఈ 5 years గర్ల్ తనే ఏం మాట్లాడుకుంది? హర్ సెల్ఫ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ తనలో తను మాట్లాడుకోవడం. వైగాట్స్కి ప్రకారం 3 types ఆఫ్ స్పీచెస్ ఉంటాయి: సోషల్ స్పీచ్, నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్, అండ్ లాస్ట్ వన్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఓకే, సోషల్ స్పీచ్ అంటే ఇతరులతో కన్వర్జేషన్ చేయడం అన్నట్టు, ఇతరులతో మాట్లాడడం. ప్రైవేట్ స్పీచ్ అంటే తనలో తను మాట్లాడుకోవడం కాకపోతే బయటికి మాట్లాడడం. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే మనసులో అనుకోవడం మాత్రమే కాబట్టి బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. కాబట్టి హర్ సెల్ఫ్ అంటే తనలో తను మాట్లాడుకుంది అంటే బయటికి చెప్పుకుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రైవేట్ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్, గివింగ్ క్లూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ సపోర్ట్ అని వచ్చింది అంటేనే కంపల్సరీ స్కాఫోల్డ్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ రీఎన్ఫోర్స్మెంట్, కండిషనింగ్, మోడలింగ్ అండ్ స్కాఫోల్డింగ్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ క్యారెక్టరైజ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే? ఆప్షన్ 1 హైపోథెటికో డిడక్షన్ రీజనింగ్ అండ్ ప్రపోజిషనల్ థాట్, నెక్స్ట్ కన్జర్వేషన్ అండ్ క్లాస్ ఇంక్లూజన్, నెక్స్ట్ deferred imitation and object permanence, next last one make believe play and irreversibility of thought. Correct answer is option 2 conservation and class inclusion. Next question, which of the following is a Piagetian construct in the context of cognitive development of children? schemas, observational learning, conditioning and reinforcement. మనకి జీన్ పియాజే చెప్పిన దాంట్లో ఏంటి? స్కీమాస్ ఉంటాయి. అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఏమో బండూరా గారు చెప్పారు. ఓకే, బండూరా. నెక్స్ట్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎవరు? పావ్లావ్. అండ్ నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ స్కిన్నర్. కాబట్టి ఇక్కడ మనకి ఏమడిగారు? పియాజే గురించి అడిగారు కాబట్టి స్కీమాస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి. ఫస్ట్ వన్ అసైనింగ్ ర్యాంక్ టు స్టూడెంట్స్, ఇది రాంగ్. ఓకే, ర్యాంక్స్ అంటే మన కీవర్డ్స్ సహాయంతో ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ర్యాంక్స్ అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్ లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ స్కోర్. అండ్ నెక్స్ట్ వన్ మార్కింగ్ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే,
పాస్ ఆర్ ఫెయిల్ అనేది రాంగ్, నెగటివ్. నెక్స్ట్ యాజ్ పర్ దిర్ స్కోర్, మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ స్కోర్, పాస్, ఫెయిల్ ఇవి ఎక్కడ వచ్చినా కూడా ర్యాంక్స్ అవి నెగటివ్. కాబట్టి ఇవి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే కీవర్డ్స్ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్? ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఎబిలిటీ డిటర్మైన్డ్. ఇక్కడ ఫిక్స్డ్ ఎబిలిటీ అన్నారు కాబట్టి ఇది రాంగ్, ఎలిమినేట్ చేయవచ్చు మనం. నెక్స్ట్, ఇంటెలిజెన్స్ కెన్ బి అక్యురేట్లీ మెజర్డ్ అండ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్. అక్యురేట్గా మనం మెజర్ చేయలేము, ఓన్లీ స్టాండర్డైజ్డ్ టెస్ట్ ద్వారా కూడా మెజర్ చేయలేము, ఇది ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్, ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ యూనిటరీ ఫ్యాక్టర్ అండ్ సింగిల్ ట్రైన్డ్. సింగిల్ కాదు, ఇది మల్టీ డైమెన్షనల్ కాబట్టి ఇది ఎలిమినేట్ చేయవచ్చు. మిగిలిన ఆన్సర్ ఏంటి మనకి? 4th వన్ చూద్దాము. ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ అండ్ ఏ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ ఎబిలిటీస్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ కూడా ఆన్సర్ మనము ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రూహి ఆల్వేస్ థింక్స్ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్, మెనీ ఆఫ్ విచ్ ఆర్ ఒరిజినల్ సొల్యూషన్స్. రూహి ఈజ్ డిస్ప్లేయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ క్రియేటివ్ థింకర్, కన్వర్జెంట్ థింకర్, రిజిడ్ థింకర్, ఈగోసెంట్రిక్ థింకర్. అంటే ఒక క్వశ్చన్కి మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి థింక్ చేస్తుంది తను, కాబట్టి క్రియేటివ్ థింకర్ లేదా డైవర్జెంట్ థింకర్ అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కన్వర్జెంట్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఓకే, కాబట్టి డైవర్జెంట్ థింకర్ ఆర్ క్రియేటివ్ థింకర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ లెస్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఏ డిప్రైవ్డ్ గ్రూప్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఏ టీచర్ షుడ్ ఆస్క్ ద చైల్డ్ టు విత్డ్రా ఫ్రమ్ ద స్కూల్. ఇది ఎలిమినేట్ చేయొచ్చు. విత్డ్రా ఫ్రమ్ ద స్కూల్ అనేది ఇది నెగటివ్. నెక్స్ట్, యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్, లోయర్ హర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ సచ్ స్టూడెంట్స్. నెక్స్ట్, రిఫ్లెక్ట్ ఆన్ హర్ ఓన్ టీచింగ్ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇవి 3 ఎలిమినేట్ చేస్తే నెగిటివ్ వేలో ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్ వేలో థింక్ చేసి ఆన్సర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్, ఇన్ యాన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ డాష్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్. ఏ టీచర్ షుడ్ నాట్ ప్రిపేర్, should occasionally prepare, should actively prepare, should discourage the ప్రిపరేషన్ ఆఫ్. మనకు దీంట్లో ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది ఏంటి? షుడ్ నాట్ ప్రిపేర్ నెగటివ్, ఎలిమినేట్ చేయొచ్చు. షుడ్ అకేషనల్లీ ప్రిపేర్ అంటే సందర్భానుసారంగా ప్రిపేర్ చేయడం అనేది ఇది నెగటివ్. నెక్స్ట్, షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్, థర్డ్ వన్ కరెక్ట్. షుడ్ డిస్కరేజ్ అనేది కూడా నెగటివ్. థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా ఇంక్లూడ్స్. డిస్లెక్సియా అంటే ఏంటి? లెర్నింగ్ డిజబిలిటీలో ల్యాక్ ఆఫ్ రీడింగ్ అంటే చదవలేకపోవడం సరిగ్గా. ఓకే, ఎక్కడుంది ఆప్షన్? ఇనబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యాజ్ అడ్వకేటెడ్ ఇన్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2019 ఈజ్ బేస్డ్ ఆన్ ద. ఆప్షన్ 1, ద బిహేవియరిస్టిక్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్, ఏ సింపథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ డిసేబుల్డ్. నెక్స్ట్, ఏ రైట్ బేస్డ్ హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్. Next one, mainstreaming of the disabled by offering them primarily vocational education. Correct answer is option 3, a right based humanistic perspective. Next question, in the constructivist framework learning is primarily. Option 1, బేస్డ్ ఆన్ రోడ్ మెమరైజేషన్. రోడ్ మెమరైజేషన్ అని ఎక్కడ కనిపించినా అది నెగటివ్, ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్, సెంటర్డ్ అరౌండ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ అడిగింది ఏంటి? కన్స్ట్రక్టివిస్ట్ అన్నారు కాబట్టి రీఎన్ఫోర్స్మెంట్ అనేది బిహేవియరిజం కిందకి వస్తుంది, ఇది నెగిటివ్. నెక్స్ట్, అక్వైర్డ్ త్రూ కండిషనింగ్. కండిషనింగ్ కూడా బిహేవియరిజం కిందకే వస్తుంది. నెక్స్ట్, ఫోకస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము క్వశ్చన్లో ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, naive theories that children construct about various phenomena should be ignored by the teacher, should be punished by the teacher, should be replaced by correct one through repetitive memorization, should be challenged by presenting counter evidence and examples. మనకు ఐడియా లేని క్వశ్చన్స్ కూడా షుడ్ బి ఇగ్నోర్డ్ అన్నారంటే ఇది నెగిటివ్. నెక్స్ట్, షుడ్ బి పనిష్డ్ అన్నారు కాబట్టి నెగిటివ్. షుడ్ బి రీప్లేస్డ్ అండ్ మెమరైజేషన్ అని వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4th వన్. నెక్స్ట్ వన్, చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ ప్రమోట్స్ ఎక్లూసివ్ రిలయన్స్ ఆన్ టెక్స్ట్ బుక్. ఆన్ టెక్స్ట్ బుక్ అన్నారు కాబట్టి ఇది నెగటివ్. నెక్స్ట్, గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్, రోడ్ మెమరైజేషన్. నెక్స్ట్, లేబులింగ్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ ఆన్ ఎబిలిటీ. ఇది రాంగ్. కేటగిరీ చేయడం అంటే సపరేట్ చేయడం, కేటగరైజ్ చేయడం స్టూడెంట్స్ని, ఇది నెగటివ్. రోడ్ మెమరైజేషన్ నెగటివ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
Emotions and cognition are dash each other, completely separate from, independent of, interwoven with, not related. They are interdependent of and completely separate from, interwoven with, not related to. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్వోవెన్ అంటే ఒకదాంతో ఒకటి ఏంటి సంబంధం, సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లెర్నింగ్ ఈజ్ కరెక్ట్ ఫ్రమ్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్. ఆప్షన్ 1, లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ రీకాల్. రిప్రొడక్షన్ అండ్ రీకాల్ అనేది నెగటివ్, ఇది కాదు. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రోడ్ మెమరైజేషన్, ఇది నెగటివ్. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ కండిషనింగ్. కండిషనింగ్ ఆఫ్ బిహేవియర్ అంటే ఇది బిహేవియరిజం కిందికి వస్తుంది, కానీ మనకి ఇక్కడ ఏమడిగారు, కన్స్ట్రక్టివిస్ట్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఇది పాజిటివ్. కాబట్టి కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఎప్పుడైతే మనకి కండిషనింగ్ కానీ బిహేవియర్ అని వస్తుందో అది బిహేవియరిజంకి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజెంటింగ్ స్టూడెంట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. ఆప్షన్ 1 ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్. నెక్స్ట్, లీడ్స్ టు కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్, కాజెస్ గ్యాప్స్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, ఫోకసెస్ ఆన్ ప్రొసీజరల్ నాలెడ్జ్ రాదర్ దాన్ ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, repeatedly asking children to engage in learning activities either to avoid punishment or to gain a reward. Option 1, decreases extrinsic motivation. 2, increases intrinsic motivation. Next one, would encourage children to focus on mastery rather than performance goals. Next one, decreases children's natural interest and curiosity involved in the learning. Correct answer is option 4. అంటే పిల్లల్ని పదే పదే లెర్నింగ్ యాక్టివిటీస్ పైకి, అంటే చదవండి, లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయండి, ఇంకేదైనా టాస్క్ ఇస్తే చేయండి, లేదా పనిష్మెంట్ ఇస్తాను, లేదా రివార్డ్స్ ఇస్తాను చేస్తే అనేసి పదే పదే పిల్లలని రిపీట్గా వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళకు దానిపైన ఉన్న న్యాచురల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అనేది కోల్పోతారు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, కార్పొరల్ పనిష్మెంట్ అనేసి నెగిటివ్, ఇది ఓకే రాంగ్. నెక్స్ట్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఇది ఓకే, ఇది ఓకే. నెక్స్ట్, కాన్స్టాంట్ కంపారిటివ్ ఎవాల్యుయేషన్. కాన్స్టాంట్ ఎవాల్యుయేషన్ అనేది కూడా నెగిటివ్. కాబట్టి స్టేట్మెంట్స్ 2 and 3 ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ టీచర్స్ ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇన్ చిల్డ్రన్? బై డెలివరింగ్ ఏ లెక్చర్, బై ఆర్గనైజింగ్ ఏ కాంపిటేటివ్ ఈవెంట్స్, బై రిపిటేటివ్ మెకానికల్ డ్రిల్లింగ్, బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. డెలివరింగ్ లెక్చర్ అనేది నెగిటివ్. నెక్స్ట్, కాంపిటేటివ్ ఈవెంట్స్ ఎగ్జామ్స్ ఇవి చేయడం నెగిటివ్. నెక్స్ట్, రిపిటేటివ్ మెకానికల్ డ్రిల్ అనేది కూడా నెగిటివ్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ పాజిటివ్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా పాజిటివ్ వేలో ఆలోచించి మనం ఆన్సర్ని క్వశ్చన్కి టాలీ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రైమరీ స్కూల్ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ బై offering materialistic rewards for every small task. Next, emphasizing only on procedural knowledge. Next, dismissing and penalizing incorrect answer. Next one, encouraging children to make intuitive guesses and then brainstorming on the same. Option 4 is the correct answer. Next question, in which of the following periods does physical growth and development occur at a rapid pace? Okay, అంటే వేగంగా ఏ స్టేజ్లో జరుగుతుంది ఫిజికల్ గ్రోత్ అండ్ మెంటల్ గ్రోత్? ఎప్పుడు, ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. నెక్స్ట్, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ మిడిల్ చైల్డ్హుడ్ అండ్ అడలసెన్స్. నెక్స్ట్, అడలసెన్స్ అండ్ అడల్ట్హుడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్? నాట్ అని అడిగారు ఇక్కడ. ఆప్షన్ 1, డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్, ఇది కరెక్ట్. డెవలప్మెంట్ అనేది జీవితాంతం వరకు ఉంటుంది. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ మాడిఫైయబుల్, చేంజ్ చేసుకోవచ్చు, ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా కరెక్ట్. మిగిలింది ఏంటి, డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నెగిటివ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నాట్ అన్నారు కాబట్టి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది దాని ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, the primary cause of individual variations is the genetic code received by the individuals from birth parents. Next, the inborn characteristics. Next, the environmental influences. Next, the complex
interplay between the heredity and environment. Correct answer is option 4. Next one, which of the following are examples of secondary socializing agents? ప్రైమరీ సోషలైజేషన్ అయితేనేమో, ప్రైమరీ అయితే ఫ్యామిలీ, ఎప్పుడైనా ఫ్యామిలీ ఏంటి ప్రైమరీ. సెకండరీ అంటే స్కూల్ అండ్ మీడియా. ఓకే, మనకు ఆప్షన్స్లో ఎక్కడుంది? థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్. ఫ్యామిలీ ప్రైమరీ, సెకండరీ ఎప్పుడైనా కూడా స్కూల్ అండ్ మీడియా. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, అకార్డింగ్ టు జీన్ పియాజే, చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ as they manipulate and explore the world. Next, learn by observing others. Next one, can be conditioned to behave in particular ways. Next, can be taught to behave and learn in a specific manner. మనకి పియాజే అనగానే కన్స్ట్రక్టివిజం గుర్తుకొస్తుంది కాబట్టి యాక్టివ్లీ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వింగ్ అదర్స్ అనేది అబ్జర్వేషన్, అది బండూరా అబ్జర్వేషన్ థియరీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ బిహేవ్ అని ఇచ్చారు అంటే అది బిహేవియరిజం థియరీ. కాబట్టి జీన్ పియాజే కానీ, వైగాట్స్కి కానీ, ఓకే కోల్బర్గ్ కానీ వీళ్ళు కన్స్ట్రక్టివిజంని నమ్మారు. జ్ఞాన నిర్మాణాత్మక వాదులు వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్. ఇట్ ద సీక్వెన్స్ ఆఫ్ మోటార్ డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్ డాష్ టు డాష్. అంటే మోటార్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేసి. ఫస్ట్ వన్ సెఫిలోకాడల్, నెక్స్ట్ సెఫిలోకాడల్ టు ప్రాక్సిమోడిస్టల్, నెక్స్ట్ ప్రాక్సిమోడిస్టల్ టు సెఫిలోకాడల్, నెక్స్ట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్, లాస్ట్ వన్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ టు గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే కోఆర్డినేషన్ ఆఫ్ లార్జ్ మజిల్స్. అంటే ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు? ఎగరడము, గెంతడము, నడవడము ఇవి నేర్చుకుంటారు. తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అంటే చిన్న మజిల్స్ పనిచేయడం అన్నట్టు, కోఆర్డినేషన్ ఆఫ్ స్మాల్ మజిల్స్. రాయడము, చిన్న చిన్న వస్తువులు పట్టుకోవడము, ఇవి అంటే పర్టికులర్గా కొన్ని రాయడం లాంటివి లేదా పట్టుకోవడం, చిన్న సూక్ష్మ నైపుణ్యాలు నేర్చుకోవడం అనేది తర్వాత స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ దట్ ఇనిషియేట్స్ ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ ఈజ్. ఆప్షన్ 1 అడలసెన్స్, నెక్స్ట్ మిడిల్ చైల్డ్హుడ్, ప్రీ ఆపరేషనల్ పీరియడ్, ఎండ్ చైల్డ్హుడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అడలసెన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ద చైల్డ్ ఆర్గ్యూస్ దట్ హైన్స్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ బికాస్ హీ విల్ బీ కాట్ అండ్ సెంట్ టు జైల్ ఇఫ్ హీ డస్ సో. అకార్డింగ్ టు కోల్బర్గ్, విచ్ స్టేజ్ ఆఫ్ మొరల్ అండర్స్టాండింగ్ డస్ ద చైల్డ్ ఫాల్ అండర్. అంటే ఇక్కడ ఏంటి? హైన్స్ దొంగతనం చేసి ఉండకపోవాల్సింది, ఒకవేళ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? హీ విల్ బీ కాట్ అండ్ సెంట్ టు జైల్, అంటే జైలుకి పంపించబడతాడు, అంటే శిక్షించబడతాడు. అంటే చైల్డ్ ఆ విధంగా ఆలోచించారన్నట్టు. ఆలోచన విధానం అనేది, అతని మోరల్ అండర్స్టాండింగ్ అనేది కోల్బర్గ్స్ ప్రకారం ఏ స్టేజ్లో ఉంది అనేసి అడిగారు. ఫస్ట్ వన్ ఇన్స్ట్రుమెంటల్ పర్పస్ ఓరియంటేషన్, ఇది కాదు. నెక్స్ట్ సోషల్ ఆర్డర్ కాదు, ఇది ఇక్కడ. థర్డ్ వన్ ఏంటి? పనిష్మెంట్ అండ్ ఒబీడియంట్ ఓరియంటేషన్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తను దొంగతనం చేస్తే శిక్షించబడతాడు అనేసి ఆ మోరల్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి అది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లైవ్ అగాట్స్కి రిఫర్స్ టు ద వెర్బల్ డైలాగ్స్ దట్ చిల్డ్రన్ హ్యావ్ విత్ దెమ్సెల్వ్స్ యాజ్. ఫస్ట్ వన్ ఈగోసెంట్రిక్ స్పీచ్, నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్, డిస్టార్టెడ్ స్పీచ్, ప్రాబ్లమాటిక్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేటింగ్ టాయ్స్, ఆర్టికల్స్ ఆఫ్ క్లోతింగ్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఆక్యుపేషన్స్ అండ్ కలర్స్ విత్ స్పెసిఫిక్ సెక్స్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ జెండర్ స్టీరియోటైపింగ్. జెండర్ స్టీరియోటైపింగ్ అంటే వివక్షత, ఓకే, లింగ వివక్షత చూపించడం. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఏ చైల్డ్ బ్రింగ్స్ విత్ హర్. డినే, నెగ్లెక్ట్, ఇగ్నోర్, బిల్డ్ ఆన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బిల్డ్ ఆన్. ఇవి 3 సేమ్ మీనింగ్. డినే, నెగ్లెక్ట్, ఇగ్నోర్ అనేవి నెగటివ్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ షుడ్ మ్యాక్సిమైజ్ కంపారిజన్స్ ఎమాంగ్స్ ద స్టూడెంట్స్, అంటే పోలికలు ఎక్కువగా పోల్చడము, ఇది రాంగ్. నెక్స్ట్ ప్రమోట్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు సర్టెన్ కల్చర్స్, ఇది నెగటివ్. నెక్స్ట్ ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్, ఇది రాంగ్. నెక్స్ట్ కమ్యూనికేట్ దట్ షీ రెస్పెక్ట్స్ అండ్ వాల్యూస్ ఆల్ కల్చర్స్, ఇది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్ట్స్ డస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అడ్వకేట్. ఆప్షన్ 1 ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెగ్రిగేషన్, నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ ఎ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ద రెగ్యులర్ స్కూల్ సిస్టమ్.
ఆప్షన్ 1 ఇంక్లూజన్, 2 మెయిన్ స్ట్రీమింగ్, 3 స్పెషల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మల్టీకల్చరల్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు, ఇవేంటో చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ కాలమ్ బి. ఓకే, కాలమ్ ఏలో ఏమి ఇచ్చారు, గిఫ్టెడ్. ఓకే, గిఫ్టెడ్ అంటే దీంట్లో ఏంటి, ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెంట్లీ. ఓకే, గిఫ్టెడ్ ఏమొస్తుంది, ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఇండిపెండెన్సీ. నెక్స్ట్ లెర్నింగ్ డిజేబుల్డ్, లెర్నింగ్ డిజేబుల్డ్ అంటే ల్యాక్స్ ఆఫ్ రీడింగ్ ఫ్లూయెన్సీ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్రియేటివ్, క్రియేటివ్ అంటే కెన్ థింక్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్. నెక్స్ట్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఏడిహెచ్డి అంటే ఏదైనా ఒక వాళ్ళకి హైపర్ యాక్టివ్గా ఉండి అది కూడా లెర్నింగ్ డిజబిలిటీనే. హైపర్ యాక్టివ్గా ఉండి ఒక టాపిక్ పైన లేదా పర్టికులర్ కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వాళ్ళు. అంటే ఆప్షన్ సి టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ, ఒక టాపిక్ నుండి ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు. ఓకే, ఆన్సర్స్ ఏంటి, డిఏబిసి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డిఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ లెర్న్ ఎఫెక్టివ్లీ వెన్ ద టీచర్ ఫుల్లీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఇది నెగటివ్ కాబట్టి ఇది రాంగ్, ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ దే మెమరైజ్ ఫ్యాక్ట్స్, ఇది నెగటివ్. నెక్స్ట్ దే కాపీ ఆన్సర్స్, ఇది నెగటివ్. నెక్స్ట్ దే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ టాస్క్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్ షుడ్ డాష్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. Be encouraged to ask, be discouraged to ask, not to be allowed to ask, be stopped. Be encouraged to ask. Next question, which of the following is not a key process through which meaningful learning occurs? Memorization and recall, and next repetition and practice, instruction and direction, next exploration and interaction. నాట్ అన్నారు కాబట్టి నెగటివ్గా ఏది ఉంది, మెమరైజేషన్ అండ్ రీకాల్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, when teachers have positive beliefs about students and their abilities, the students are eager and motivated to learn, become relaxed and stop putting in any efforts to learn, become demotivated and are not affected. Correct answer is they are eager and motivated to learn. Next question, children's errors reflect how careless children are. Next should be immediately corrected by asking them to do repeated practice. Next are a part of learning and give an insight into their thinking. Next an insignificant in the teaching learning process. Correct answer is option 3. Next question, assessment is dash should be undertaken as a separate activity. Assessment అనేది separate activity గా తీసుకోకూడదు, wrong. Next should be a part of teaching learning process. And next should be done only in terms of marks, ఓన్లీ మార్క్స్ లాగా కూడా అసెస్ చేయకూడదు. నెక్స్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఆస్క్, ఇది కూడా రాంగ్. ఇవి 3 ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోనే అసెస్మెంట్ అనేది జరగాలి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ లెర్నింగ్ ఈజ్ యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. నెక్స్ట్ ప్యాసివ్ అని ఇచ్చారు కాబట్టి ఇది నెగటివ్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఏ చేంజ్ ఇన్ బిహేవియర్ యాజ్ ఏ రిజల్ట్, ఇక్కడ బిహేవియర్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ అడిగింది ఏంటి, కన్స్ట్రక్టివిజం, ఇది నెగటివ్. నెక్స్ట్ యాక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ రాంగ్. కన్స్ట్రక్టివిజం ఫ్రేమ్ ఏంటి, లెర్నింగ్ ఈజ్ ఏ యాక్టివ్ అండ్ సోషల్ ఇన్ ఇట్స్ క్యారెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ప్రిన్సిపల్ డస్ ద ఫాలోయింగ్ హైలైట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టూడెంట్స్ హూ డు నాట్ పర్ఫామ్ వెల్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అండ్ ఫీల్ డిమోటివేటెడ్. దే ఆర్ దెన్ లైక్లీ టు గివ్ అప్ ఈజీలీ వితౌట్ ట్రయింగ్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ డూయింగ్ టాస్క్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ, పిల్లలు స్టూడెంట్స్ ఏదైతే వాళ్ళకి రాదు అనుకుంటారో, ఆ టాస్క్ రాదు అనుకుంటారో దాని నుండి కంప్లీట్గా డిమోటివేట్ అయిపోవడము లేదా అసలు వదిలిపెట్టడము అన్నట్టు. అంటే మేడం ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా డ్రాయింగ్ ఏమన్నారు అనుకోండి, డ్రాయింగ్ రాదు ఆ పిల్లవాడికి, ఓకే నాకు డ్రాయింగ్ రాదు అనేసి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కంప్లీట్గా నేను డ్రాయింగ్ చెయ్యను అనేసి దాని నుండి డిమోటివేట్ అయిపోయి దాన్ని వదిలిపెట్టడం, నేను డ్రాయింగ్ చేయను అని పూర్తిగా వదిలేయడం దాన్ని. ఓకే, ఆ ప్రిన్సిపల్ దేని కిందకి వస్తుంది అనేసి అడిగారు. ఫస్ట్ వన్, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ సెపరబుల్, ఇది ఓకే. నెక్స్ట్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ రిలేటెడ్, రిలేషన్ ఉంటుంది. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్ నాట్ సెపరేట్, హెరిడిటీకి ఇక్కడ ఇచ్చిన మనకి ఈ కంటెంట్కి హెరిడిటీకి ఎన్విరాన్మెంట్కి సంబంధమే లేదు అసలు, కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ నాట్ సెపరబుల్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్,
A teacher can encourage children to become effective problem solvers by writing step by step solutions. ఇది నెగటివ్. ఓకే, రైటింగ్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ టు ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్, అది రాంగ్. నెక్స్ట్ గివింగ్ దెమ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఆన్సర్ సిమిలర్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. ఒకే క్వశ్చన్స్కి డిఫరెంట్గా ప్లెంటీ ఆన్సర్స్ ఇవ్వడం అనేది ఇది రాంగ్. నెక్స్ట్ ఎంఫసైజింగ్ ఆన్ రోట్ మెమరైజేషన్ అంటే అది నెగటివ్. నెక్స్ట్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ అండ్ టు లుక్ ఎట్ ద మల్టిపుల్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఈ విధంగా ఎంకరేజ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ఆఫ్ మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, డిడక్టివ్ మెథడ్, నెక్స్ట్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్, నెక్స్ట్ వన్ ట్రెడిషనల్ మెథడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏంటి? లెర్నర్ సెంటర్డ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్? ఇంటెలిజెన్స్ ఈజ్ ఎబిలిటీ టు థింక్ కన్వర్జెంట్లీ. కన్వర్జెంట్ థింకింగ్ అనేది రాంగ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ హెరిడిటీ ట్రైట్ దట్ ఇన్వాల్వ్స్ మెంటల్ యాక్టివిటీస్ సచ్ as మెమరీ అండ్ రీజనింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది రాంగ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఇన్వాల్వింగ్ సెవరల్ ఎబిలిటీస్ నాట్ ఎంటైర్లీ మెజరబుల్ బై ఇంటెలిజెన్స్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీ? ప్రైమరీ ఎప్పుడైనా కూడా ఫ్యామిలీనే ఉంటుంది. స్కూల్, మీడియా అనేవి ఇవి సెకండరీ సోషలైజింగ్ ఏజెంట్ కిందకి వస్తాయి. ప్రైమరీ మాత్రం ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, ద మేజర్ ప్రపోజిషన్ ఆఫ్ జీన్ పియాజెస్ థియరీ ఈజ్ దట్ చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అడల్ట్స్, చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ సుపీరియర్ టు అడల్ట్స్, చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాంటిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్, చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. ఎందుకంటే చిల్డ్రన్ థింకింగ్కి అడల్ట్స్ థింకింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏంటి? క్వాలిటీ అనేది చేంజ్ ఉంటుంది, కానీ క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. క్వాంటిటీ సేమ్ అంటే అమౌంట్ సేమ్ ఉంటుంది, కానీ క్వాలిటీ వాళ్ళు ఆలోచించే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్స్. నెక్స్ట్ వన్, జెండర్ ఈజ్ ఏ బయాలజికల్ డిటర్మినెంట్, సైకలాజికల్ ఎంటిటీ, సోషల్ కన్స్ట్రక్ట్, ఎకనామిక్ కాన్సెప్ట్. సోషల్ కన్స్ట్రక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ద బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్? ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్ అండ్ ఎమోషనల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్ అండ్ సెల్ఫ్, ఫిజికల్, పర్సనాలిటీ, స్పిరిచువల్ అండ్ ఎమోషనల్, సోషల్, ఫిజికల్, పర్సనాలిటీ అండ్ సెల్ఫ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫిజికల్, కాగ్నిటివ్, social and emotional. These are the main domains of development. Next one, which of the following statements regarding children and their learning is correct? All children are naturally motivated to learn and are capable of learning. Next one, children's motivation to learn and their capability to learn is predetermined by heredity only heredity కాదు, ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, చిల్డ్రన్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ డిటర్మైన్స్ అండ్ లిమిట్స్. సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అనేది డిటర్మైన్ చేస్తుంది అనేసి రాంగ్. నెక్స్ట్, చిల్డ్రన్ హ్యావ్ టు బి రివార్డెడ్ అండ్ పనిష్డ్ టు మేక్ దెమ్ మోటివేటెడ్ ఫర్ లెర్నింగ్. ఇది కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఆర్ సీన్ యాజ్ మినియేచర్ అడల్ట్స్, ప్యాసివ్ ఇమిటేటర్స్, యాక్టివ్ ఎక్స్ప్లోరర్, బ్లాంక్ స్లేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. Next one, according to Lev Vygotsky, learning is a social activity, an individual activity, a passive activity, a conditioned activity, a social activity. So Lev Vygotsky propose చేసిన థియరీ ఏంటి? సోషియో కల్చరల్ థియరీ, కాబట్టి ఇట్ ఈస్ ఏ సోషల్ యాక్టివిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ ఏ చైల్డ్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్? ఫస్ట్ వన్, సర్క్యులర్ రియాక్షన్స్, గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, డిఫర్డ్ ఇమిటేషన్, ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ ఉంటుంది పిల్లలకి. ఇవి
సిడిపికి సంబంధించిన 60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టోటల్గా. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారు, అడిగిన క్వశ్చన్స్కి మనం ఏ విధంగా ఆలోచించి ఆన్సర్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఈజీగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.